బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ ఫలితాలకి సరే మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలాంటి కారణాలు విశ్లేషించుకున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే నేను మీడియాలో చూసినంత వరకు లేకపోతే నలుగురు మాట్లాడిన దాని ప్రకారం కొన్ని కారణాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో చెప్పాలి. ఒకటి ప్రధానంగా వినిపించేది కేసీఆర్ గారు కేటీఆర్ గారి అహంకారం ఏదైతే ఉందో, ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రజల్ని కలవకపోవటము, ప్రజల్లోకి రాలేకపోవటము ఇది. దాని తర్వాత కేటీఆర్ గారు ఎక్కడ స్టేజ్లో మాట్లాడినా కూడా అహంకారంగా మాట్లాడటము, వీటితో పాటు ధరణికి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు ఈ సమస్యలు ఉన్నాయి అంటున్నా కూడా పెడచెవిన పెట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటుకు అదొకటి, ఇలా రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. సో మీకు సంబంధించి ఏమనిపిస్తుంది? చాలా తప్పమ్మా. కేసీఆర్ గారికి అహంకారం అనే మాట మాట్లాడడం అనేది మూర్ఖత్వం. అది మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు ప్రగతి భవన్కి ఎవరిని రానికుండా కేసీఆర్ గారి ప్రవర్తనలో కొత్తగా ఏ మార్పు రాలేదు. ఆయన 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లున్నారో ఈ రోజు కూడా అట్లే ఉన్నారు తప్ప ఆయనకి ఎందుకు అధికారం వచ్చింది, అధికారం అనేది అసలు ఆయనకి లెక్కే కాదు అన్నాడు కూడా. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడిగా ఆయన వదిలేసిన అన్నిసార్లు పదవులను వదిలేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. పదవి దీంతో వస్తుంది మా అహంకారం, మనిషికి ఎందుకు వస్తుంది? ఆయన అటువంటి రాజకీయ నాయకుడికి, అటువంటి పరిపాలన దక్షునికి అసలు వాళ్ళకి అహంకారం అనే పదం అంటగట్టడానికి లేదమ్మా. మోడీ ఎవరిని కలుస్తారండి? మోడీ ఎంతమంది కలిసిన ఒకసారి మోడీ కలిసిన వాళ్ళు లిస్ట్ ఇస్తారా మీరు? ఏమైనా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రులు ఏమన్నా రోజు ఎంతమంది కలిసి వాళ్ళు లిస్ట్ ఇస్తారా ఎప్పుడైనా? ఇది తెలివిలేని మాటలు తప్ప ఆ స్థాయిలో ఉండే పరిపాలకులు ఎప్పుడు కూడా ప్రజల్ని కలిసి ఎందుకు ప్రజల బాధలు విని చేస్తారనేది ఒక మూర్ఖపు మాట. అది నా దృష్టిలో. వాళ్ళు పాలసీలు చేయాలి. లక్షలాది మంది కోట్లాది మందికి సంబంధించిన జీవితాలని ప్రభావితం చేయడం కావాల్సిన పాలసీలను తయారు చేసేవాళ్ళు. మీకు చైనా అధ్యక్షుడు ఎక్కడ ఉంటాడో తెలుసా అసలు ప్రపంచంలో? చైనా అధ్యక్షుడు అనేవాడు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఆయన కలిసి వచ్చే వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఆయన పాలసీలు ఎవరి ద్వారా పంపిస్తారో కూడా తెలియదు. ఆ రకంగా ఉంటుంది. ఎంత మూర్ఖత్వం! ఏమిటికి ఎవరు కలవలేదు, దేనికి కలవలేదు. ప్రజల సమస్యలు ఏది ఆయన దగ్గర పోలేదు. ప్రజల సమస్యలు చేర్చడానికి మేమందరం ఉన్నది దేనికి? మిమ్మల్ని రానియలేదు కదా అసలు ప్రగతి భవన్లోకి, మంత్రుల్ని ఎమ్మెల్యేని రానియలేదని. పిచ్చివాడు వాగి పూర్తిగా తెలంగాణ వ్యతిరేక మీడియా ఉంది ఇక్కడ. మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకిస్తున్న శక్తులు మీడియాలో చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. వాటన్నింటినీ కొట్టి మేము ముందుకు వచ్చినాము. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, ఏదో రకంగా కేసీఆర్ గారిని పడగొట్టాలన్న దాంట్లో మీడియా ఎదురు చూస్తూ కూర్చుంది. ఆంధ్రకు సంబంధించిన మీడియా బాగా వాళ్ళకి అవకాశం దొరికింది. వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళ నోటికి వచ్చిన ఏది పడితే అది రాసిండ్రు, ఏది పడితే అది ప్రచారాలు చేసిండ్రు. ఎప్పుడు చూసినా సరే దాన్ని కొంత ప్రజల్ని నమ్మించే స్థాయికి ఒక బద్దాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారనేది ఏదైతే ఉందో గోబెల్స్ ప్రచారం, 1000 సార్లు చెప్పారు, 1,00,000 సార్లు చెప్పారు. అదే పనిగా ఇంకొక పని లేకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ మూర్ఖ మాటలు తప్ప వాడిని ఒన్నో రానియలేదు, వాడి కొడుకు అడిగితే టైం ఇవ్వలేదు, వాడేదో వ్యక్తిగతమైన పైరవి కొరకు వచ్చి అడిగి ఉంటాడు, ఇవ్వలేదు. బ్రోకర్లకు పైరవికారులకు ఎప్పుడు సమయం ఇవ్వలేదు కేసీఆర్. అందులో సందేహం లేదు. వాళ్ళందరూ దూరం పెట్టినాడు. ఆ కోపంతో వాళ్ళు సృష్టించింది తప్ప ఆల్వేస్ ప్రజల్లోనే ఉన్నారు. మంత్రుల్ని ఎమ్మెల్యేని కలిసాలమ్మా. ఆయన కరెంట్ రూపంలో ప్రజల్లో ఉన్నాడు, ఆయన మంచిళ్ళ రూపంలో ప్రజల్లో ఉన్నాడు, ఆయన తాగునీటి రూపంలో ప్రజల్లో ఉన్నాడు, ఆయన రోడ్ల రూపంలో ప్రజల్లో ఉన్నాడు, ఆయన కాలేజీల రూపంలో ప్రజల్లో ఉన్నాడు, ఆయన మెడికల్ కళాశాల రూపంలో ప్రజల్లో ఉన్నారు. పాలసీలు తీసేవాళ్ళు ఆ స్థాయిలో ఉంటారు. కానీ వీడేదో భార్య భర్తల పంచాయతీ వినటానికో, అన్నదమ్ముల పంచాయతీ వినటానికో, ఇంకో దానికో ఉండేడమ్మా ఒక ముఖ్యమంత్రి. ఈ తెలివిలేని మాటలు తప్ప ఇంకోటి కావు. ఒక ముఖ్యమంత్రి రోజు ఏందో పంచాయతీలను కూడా కూర్చోలేదు, ఈ పైరవికారులు దొంగలు వీళ్ళని రానియలేదు అనే దాని కొరకు సృష్టించిన మాటలు తప్ప పాలసీదారుడు ఆ స్థాయిలో ఉన్నాడు. భారతదేశ ప్రధానమంత్రి రోజు 1 కోటి మందిని కలుస్తాడా? రోజు 100 కోట్ల మందిని కలుస్తాడా? ఎక్కడైనా ఎవడన్నా అడిగితే కూడా ఏం మూర్ఖత్వం అది. ఇప్పుడు ప్రగతి భవన్లో ఎంతమంది రోజు ఎంతమంది కలిసినాడు ఆయన? ఇప్పుడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కలుస్తున్నారు అన్నారు కదా. వరుస ముఖ్యమంత్రి ఉన్నాడు, రోజు ఎంతమందిని కలుస్తున్నాడు? ఇస్తారా లిస్టు? కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నాడు, రోజు 8,000 మందిని కలుస్తున్నాడు, ఇస్తారా లిస్టు? ఒక కేసీఆర్ గురించి మాట్లాడితే పక్క రాష్ట్రంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, రోజు ఎంతమంది కలిసేవాడు పైరవికారులు, పార్టీకి ఇతరత్ర సహాయం చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరు మీడియాలో ఉన్నవాళ్ళు, మీడియాలో ఉండే బ్లాక్ మెయిలర్సు, వాళ్ళు సృష్టించింది తప్ప ఇది ఇంకోటి కాదమ్మా. అవును, కేటీఆర్ గట్టిగా మాట్లాడినాడు. ఎవరిని? వీళ్ళను, ఈ దొంగలు ఈ పైరవికారుల గురించి వెళ్ళి గట్టిగా మాట్లాడడం అనేది ఇది అహంకారము. ఏందమ్మా అసలు అహంకారం అంటే? నాకు అర్థం కాలేదు. అహంకారం అంటే ఏంది? దానికి మీనింగ్ చెప్పానండి ఒకసారి. ఏంటిదో అహంకారం అంటే? నువ్వు టైం పెడితే నీకు ఇవ్వకపోతే అహంకారమా? రకరకాల కారణాలు చేద్దాం. ఓ ఎంఆర్ఓనే టైం వేయడమ్మా, పోతే వెళ్ళగొడతాడు, నేను గర్వం పొమ్మని అంటాడు. ఇలా మేము సీఎస్ని కూడా టైం అడిగినాం,
మాకు 10ంటికి కావాలన్నాం, 12 గంటలకైతే వీలైద్ది అన్నారు. ఏమంటుంది దానికి? ఇవ్వాలి రేపు మనం అడగంగానే వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. దానికి ఏందో అహంకారం. అహంకారం అనేది ఓ పదవి రాగానో పైసలు రాగానో పెరిగి చుట్టాలను వదిలేసిపోయినోడు వీనివాడిని వదిలేసిపోయినోడు గురించి మాట్లాడుకుంటారు ఇక్కడ ఊర్లలో. అది విన్నాం మనం. కానీ ఒక పాలసీ మేకర్కి ఆ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకు పరిపాలకులకు గావాలకి కట్టడాన్ని కట్టడాన్ని కేవలం ఇది తెలంగాణ వ్యతిరేక మీడియా కేసీఆర్ పైన ఈర్ష్య పెంచుకున్న మీడియా చేసిన ప్రచారం తప్ప అది ఇంకోటి కాదమ్మా. కానీ సభల్లోనే మనం కూడా మిగతా పాలసీ మిగతా అంశాలు కొన్ని ప్రభావితం చేస్తే నేను చెప్పిన కొన్ని పాలసీల వల్ల ఒక పాలసీ వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు, పలానా బెనిఫిట్ వాళ్ళకి చేసారు మాకు ఇవ్వలేదు, ఇట్లాంటి కొంత ఈర్ష్య స్వభావం కావచ్చు, ఇంకోటి కావచ్చు వాటి వల్ల కొంతమంది వస్తే ఉండొచ్చు అసంతృప్తి. అన్నిటికీ మించి అవతలవాడు నేను ఎక్కువిస్తానని ఆఫర్ చేసినప్పుడు ప్రజలు నమ్ముతారు కాబట్టి సహజంగా పోయినారు, అందులో సందేహం లేదు. దానికి ఇదేందో అహంకారం ఏందో ఏమవసరం. మనం ప్రతిరోజు ప్రతి ఊరి నుంచి ప్రజలు వచ్చి కలుస్తారా ఎవరిని నిర్ణయించుకోవడానికైనా? ఆఫ్టర్ సర్పంచ్ అయ్యాడు, మొత్తం రోజు సర్పంచ్ ఓట్లేసి 2000 మందిని కలుస్తాడండి రోజు. ఏం మాట అసలు ఇది? మీరు ఎప్పుడన్నా కేసీఆర్ గెలవడానికి ప్రయత్నం చేసినరా? తాము వెళ్ళలేదా? మీరు ఎప్పుడన్నా మమ్మల్ని గెలవడానికి ప్రయత్నం చేసినరా? అంటే ఒక యాంకర్గా కాదు, ఓ మామూలు ఓటర్గా ఎంతమంది కలుస్తారని ప్రయత్నం చేస్తారా? ఎంతమందికి టైం ఇవ్వరు? ఎవరు గీవిలే మీడియాని చేతులు పెట్టుకొని మేము దేన్నైనా భయపెట్టిస్తాం, మా ఇష్టం వచ్చింది చేస్తామనే అహంకారపూరితమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అహం దెబ్బతిన్నది కాబట్టి కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే తప్ప ఇంకోటి కాదమ్మా. దాన్ని వాళ్ళు చేసిన ప్రచారం ఇది.